దండ అయిపోతుందా? అదే పుచ్చగలం మనం. ఇదివరకు జడలో వచ్చేవారు, మీకు అందరికీ తెలుసుంటే కనుక మన జడగంటలు వేసేసి ఇలా పైన ఇచ్చేవారులాగా పెళ్లి కూతుర్లకి ఏంటి పండగలప్పుడు కూడా వచ్చేవారు మా బామ్మగారు అయితే మాకు. అలాగా అలా చేస్తే దండ అవుతుందంటే అది దండ అవ్వదు. ఈ దారంతో చేసినప్పుడే దండ అవుతుంది. భావము అన్నది ఆ దారం లాంటిది, కనబడదు. ఆ భజనలో ఎప్పుడు కూడా మనకి ఏవో గమకాలు కనబడతాయి, లేదంటే కొంతమంది హై స్కేల్లో పాల్గొడతారు, లేదంటే కొంతమంది ఏంటంటే మీకు వేరియేషన్స్ ఎక్కువ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు సాయి అనుకుంటే చాలాసార్లు పాడొచ్చు. మీకు ఉన్నాయి చూడు, రాసవిలోల నందలాల రాధా మాధవ నందలాల నందలాల సాయి నందలాల నందలాల సాయి నంద. దీన్ని ఎంత టైం మీరు రాత్రి అంతా పాడమని ఈ వేరియేషన్స్ ఇచ్చేసుకుంటూ పాడేసేయచ్చు, అయిపోతుంది, వచ్చేస్తుంది. సంగీతం తెలిసిన వాళ్ళకి వచ్చేస్తుంది, పర్వాలేదు, ప్రాక్టీస్ చేసినా వచ్చేస్తుంది. కానీ భావం వస్తుందండి లోపల నుంచి? భావం వస్తుందా? రాదు. కాబట్టి ఎలా ఉండాలయ్యా అంటే అది ఒక దండ లోపల దారం ఎలా ఉందో మన లోపల భావం అన్నది అలాగే రావాలి అంటారు స్వామి. అలా ఉండాలట. తర్వాత భజనలు ఎలా పడితే అలా పాడు. ఇప్పుడు పువ్వులు ఇచ్చారు నాకు, మీరు 10 రూపాయలు కొనవచ్చు, 100 రూపాయలు కొనవచ్చు, 8 రూపాయలకైనా కొనవచ్చు. కానీ మీరు అలాగే పట్టుకొచ్చి పెట్టేస్తారా? పెట్టరు. మీరు మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు, బాగుందా లేదా అని చెప్పి స్వామికి పెట్టాలి కదా, మరి అలా చూసుకుంటారు. అవునా కదా? అలాగే పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు తల్లిగా చెప్తాను నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్. నోట్లో వేసుకుని చూసుకున్నప్పుడు పిల్లలకు భోజనం పెడతారు. ఎందుకని? కారం ఎక్కువైందా తక్కువైందా ఏది అన్నది. ఏమంటే అలాగే మన స్వామికి చేసేటప్పుడు కూడా నువ్వు పాడే భజన ఒకటే సెలెక్ట్ చేసుకో, అంతేగాని ఇన్ని చేసేసానా అని కాదు. కానీ మనం పువ్వులు ఎంత చక్కగా అర్పిస్తామో మన భావంతో పాటు మనకు వచ్చే భజన కూడా అలా